శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణపతే నమః. డిసెంబర్ 29 నుంచి జనవరి 4వ తారీఖు వరకు ద్వాదశ రాశుల వారికి ఈ చంద్రమానాన్ని అనుసరించి ఈ వారం ఎలా ఉండబోతుందని చూద్దాం. ముందుగా మీ అందరికీ ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరంలో మీ మనసులో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆశ మరియు అదేవిధంగా జీవితకాలం నుంచి మీరు వెయిట్ చేస్తున్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు ఏవైతే ఈ సంవత్సరం సాధించాలనుకుంటున్నారో అవన్నీ పరిపూర్ణంగా నెరవేరాలి అని చెప్పి ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. మరి అదేవిధంగా ఈ వారం గ్రహస్థితి ముందుగా మనం చూసినట్లయితే ఈ వారం ఎలా ఉందని చూద్దాం. ఈ వారం మనం గమనించినట్లయితే గ్రహస్థితి రీత్యా వృషభంలో గురు సంచారం జరుగుతుంది. అదేవిధంగా బుధుడు వృశ్చికంలో మరియు అదేవిధంగా మనకు కర్కాటకంలో కుజుడు నీచత్వం పెట్టి కుజస్తంభన జరుగుతున్నది. రవి వచ్చేటప్పటికి ధనస్సులో సంచారం చేస్తున్నాడు. మరియు అదేవిధంగా శుక్రుడు శని కలిసి కుంభంలో ఉన్నారు. రాహుకేతువుల స్థితిలో ఎటువంటి మార్పు లేదు. రాహు మీనంలో అదేవిధంగా కేతు వచ్చేటప్పటికి కన్యలో కొనసాగుతున్నారు. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతుంది అనేది చూద్దాం. కర్కాటక రాశి వారికి ఈ వారం మనం గమనించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి ఉద్యోగపరంగా వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. చేస్తున్నటువంటి ఉద్యోగంలో మార్పు కోరుకుంటారు. అదేవిధంగా ఫైనాన్షియల్గా రావాల్సినటువంటి డబ్బు సమయానికి రావటం, ఇది వ్యాపార పరంగా కూడా ఒక మంచి అవకాశాలను మెరుగుపరుచుకోవడానికి ఒక మంచి అవకాశాలు ఇస్తుంది. అదేవిధంగా ఈ రాశి వారికి సంతాన సంబంధితమైన విషయాలు, పిల్లల ఎదుగుదల, పిల్లలకు మంచి ప్రయోజకమైనటువంటి స్థితిలోకి వెళ్తారు అని చెప్పి ఒక ఆలోచన మిమ్మల్ని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగా ఇవ్వగలుగుతుంది. ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి రవి పూర్తి యోగకారకమైనటువంటి స్థితిలో అంటే అత్యధికమైనటువంటి బిందువులతో మీకు ఉద్యోగపరంగా సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. అదేవిధంగా రాజకీయ పరంగా కొన్ని అడ్డంకులు ఏర్పడినప్పటికీ కూడా ఈ యొక్క వారం కొంచెం హోప్స్ని క్రియేట్ చేయగలుగుతాడు. 10 మందిలో ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఇవ్వగలుగుతాడు. ఆ యొక్క సత్సంబంధాలు మీకు రాబోతున్నటువంటి కొత్త సంవత్సరంలో మరియు అదేవిధంగా రాబోతున్నటువంటి వారంలో కూడా ఒక మంచి ఫలితాలు ఇవ్వగలుగుతారు. అంటే చేస్తున్నటువంటి పనిలో పూర్తి కాన్సన్ట్రేట్తో చేయగలుగుతారు. అదేవిధంగా మానసికమైనటువంటి బలాన్ని ఇవ్వగలుగుతాడు. ఉద్యోగపరంగా వ్యాపార పరంగా 10 మంది గుర్తింపు, ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వారితో సత్సంబంధాలు మీకు అనుకూలమైనటువంటి స్థితిలోకి వెళ్తారు. ఈ రాశిలో ఉన్నటువంటి వారి కొత్త వ్యాపారాలు ఆరంభించాలని చెప్పి ఆలోచన, వాటికి సంబంధించినటువంటి అవకాశాలు కూడా పొందడం అనేది మానసికమైనటువంటి బలాన్ని ఇవ్వగలుగుతుంది. ఈ రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు పొందుతున్నారు. అదేవిధంగా విద్యా సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. విద్యార్థులు కొంచెం కష్టపడి చదవగలిగితే ఈ యొక్క వారం ఎవరైతే ముఖ్యంగా ఈ యొక్క నాన్ మ్యాథమెటికల్స్లో ఉన్నారో, మ్యాథమెటిక్స్లో కాకుండా మిగతా విద్యల్లో ముఖ్యంగా ఎంబీబీఎస్ కానీ సైన్స్ రిలేటెడ్ ఫీల్డ్లో ఉన్నవారు ఎక్కువగా పాజిటివ్ రిజల్ట్స్ పొందగలుగుతారు. అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి బుధుడు రవి పూర్తి యోగకారకులు. ఈ రాశి వారికి ఈ వారం మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అదేవిధంగా చేస్తున్నటువంటి బిజినెస్లో కానీ కొత్త అవకాశాలు పొందడానికి ఎక్కువగా అవకాశం గోచరిస్తూ ఉన్నది. రాజకీయంగా కూడా ఈ వారం కొంచెం గడ్డు కాలం నుంచి కొంచెం బెటర్మెంట్లోకి కొత్త పరిచయాల ద్వారా, కొత్త పార్టీల మార్పు చేర్పుల ద్వారా కొత్త అవకాశాలు పొందడం జరుగుతుంది. ఈ రాశి వారికి ధన సంబంధితమైన విషయాల్లో ఖర్చు, మానసికమైనటువంటి ఆరోగ్య సంబంధితమైన విషయాలు కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి అంత అనుకూలమైనటువంటి ఫలితాలు లేవు. అదేవిధంగా మోసపూరితమైనటువంటి మాటలను నమ్మి మీరు ప్రేమించేటువంటి వ్యక్తి ఇటువంటి వాడు లేకపోతే అంటే సమాజం చూపించేటువంటి వ్యక్తికి బయటకు కనపడేటువంటి వ్యక్తి ఒక విధంగా ఉంటాడు, లోపల ఇంకో విధంగా ఉంటాడు. అటువంటి విషయాలు కూడా కొన్ని విషయాలు బయటికి మీకు తెలియటం అనేది ఒక మంచి పరిణామంగా మీరు భావిస్తారు. ఈ రాశిలో ఉన్నటువంటి వారు ముఖ్యంగా వచ్చేటప్పటికి ఆరోగ్యపరంగా జాగ్రత్తలు, వైవాహిక జీవితంలో భార్యాభర్తల సత్సంబంధాల విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం. ఈ రాశిలో ఉన్నటువంటి వారు ముఖ్యంగా వచ్చినప్పటికీ హనుమాన్ చాలీసా పఠించడం మరియు అదేవిధంగా హనుమాన్ దేవాలయ దర్శనం మరియు వీటితో పాటు ధరించాల్సింది సింధూరాన్ని ధరించండి.
వీటన్నిటితో పాటు ఈ రాశివారు ముఖ్యంగా అర్ధాష్టమ శని ప్రభావ రీత్యా వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. స్త్రీలతో కొన్ని విషయాల్లో మాట పట్టింపుల్లో తగు జాగ్రత్తలు తీసుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన.